ఈరోజు మనం వామాకు విలువలు తెలుసుకుందామండి. ఈ వామాకు అండి చాలా విలువైందండి. ఈ వామాకు అండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగపడుతుందండి. వామాకు అయితే ఎక్కువగా జలుబు, దగ్గు, మరి నెమ్ముతో బాధపడే వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఇది ఉదయాన్నే ఈ ఆకునైతే 2-3 ఆకులు బాగా శుభ్రం కడిగేసి తినేస్తే సరిపోతుందండి. చంటి పిల్లలు, అజీర్తితో బాధపడే పిల్లలకి మనం వాముని ఎలాగ పాలలో వేసి మరి మరిగించి మరి తాపిస్తాం కదా, అదే రీతిగా మరి పెద్దవాళ్ళకి ఇది చిన్నపిల్లలకి అంటే సంవత్సరం తర్వాత పిల్లలకండి అంటే ఆహారాన్ని తింటారు కదా, వాళ్ళు నమ్మటానికి చక్కగా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఈ సంవత్సరం తర్వాత పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అండి చాలా ఎంతో చక్కగా తినొచ్చండి. ఉదయాన్నే అయితే దండి పుల్లగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఉదయాన్నే అయితే. అదే రీతిగా సాయంత్రం అనుకోండి ఈ ఆకు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది అన్నమాట. ఉదయాన్నే పరగడుపున 2-3 ఆకులు చక్కగా తినొచ్చండి. అదే రీతిగా ఈ ఆకుతోటండి బజ్జీలు కూడా వేసుకోవచ్చు మనం. స్నాక్స్ లాగా పిల్లలకి బజ్జీ రూపంలో ఇవ్వచ్చు అన్నమాట. ఎక్కువగా నెమ్ముతో బాధపడుతూ పిల్లలు ఎక్కువగా విపరీతంగా నెయ్యి కానీ అలాంటిది ఏదైనా తిన్నప్పుడు దగ్గు విపరీతంగా వచ్చిందనుకోండి, ఇది మాత్రం 100కి 100 ఇది 99% అండి. అది యాకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఆ యొక్క ఏదైనా స్వీట్లో మనం నెయ్యి కానీ ఏదైనా వేసుకున్నప్పుడు విపరీతమైన దగ్గు వస్తుంది అన్నమాట. ఆ దగ్గుతో బాధపడేటప్పుడు ఇవి 2-3 ఆకులు లేదా ఒక 4 ఆకులు తిన్నామంటే మాత్రం చక్కగా చాలా బాగా ఆ యొక్క దగ్గుకి, ఆ నెమ్ముతో కూడిన ఆ దగ్గుకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మొక్క నాటడం అయితే చాలా ఈజీ అండి. వాము చల్లటం కాదు, ఇది వాము అది వేరండి. వాము చల్లితే వస్తుందేమన్నా డౌట్ పడతారేమో, అదేమీ కాదు. ఇది వామాకు. ఈ కొమ్మలు చాలా పెళుసు అన్నమాట. ఈ కొమ్మని ఇలాగా విరిచేసుకొని మనం కొంచెం మట్టి ఎక్కడన్నా ఒక కుండీలో వేసేసి ఇలా నాటుకుంటే సరిపోతుందండి. చక్కగా చాలా త్వరగా పెరుగుతుందండి. కొమ్మలు చాలా పెళుసుగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఊరకు అలా ఇరిస్తే విరిగిపోతుంది అన్నమాట ఈ కొమ్మ. ఇదిగోండి ఇలాగా ఈ కొమ్మని ఇలాగ మనం మట్టిలో నాటుకోవటం. ఇది చక్కగా బజ్జీలు వేసుకోవచ్చు మనం, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బజ్జీలు వేసుకోవచ్చు. నెమ్ముతో బాధపడే వాళ్ళకి, జలుబు దగ్గుగా ఎక్కువగా పిల్లలండి ఏదంటే అది ఐస్ క్రీమ్లని, స్వీట్స్, కూలింగ్ వాటర్లు తాగేసి ఎక్కువగా దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదా, అటువంటి పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. అపార్ట్మెంట్లో అయినా కానీ బాల్కనీ ఉందనుకోండి, దాంట్లో చిన్న కొమ్మ వేసినా కానండి అది త్వరగా పెరుగుతుంది అన్నమాట. ఇంత చిన్న కొమ్మ, చాలా చిన్న కొమ్మ వేసినా కానీ వనంలాగా పెద్ద మరి వనంలాగా అయిపోతుందండి, బుష్లాగా పెరుగుతుంది అన్నమాట. ఇంత విలువైన ఈ వామాకు మొక్కని ప్రతి ఒక్కరు కూడా పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి. ఎండ బాగా తగులుతూ ఉంటే బాగా వస్తుందండి మొక్క. ఆ మట్టిలో ఉన్న సత్తువ కొద్ది కూడా ఇది బాగా పెరుగుతుంది అనమాట. మనం కట్ చేసిన కొలది కూడా ఇంకా బుష్లాగా వచ్చేస్తుంది అనమాట ఆకు. తప్పకుండా మరి ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలోన, అపార్ట్మెంట్లో కానీ పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.